ఆమె నిజంగా చెప్పినట్టే అక్కడ ఎక్కడ అనిపించిందా మీకు? అంతేనా? ఒక మీడియా పర్సన్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో ఇవన్నీ అది ఎట్లా మాట్లాడినా సరే అది విషయం ఏంటంటే శివరుద్ర స్వామికిను అమ్మకి కొంచెం కోపాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇది ఒకసారి శివరుద్ర స్వామి అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? బెల్లంపల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అమ్మ కలవలేదు ఆ రోజు. ఆ కలవనందుకు మొన్న ఇంటర్వ్యూ కూడా చెప్పాడు కదా ఆయన. ఏమని? ఇట్లా నేను వచ్చాను, కలవలేదు, కానీ నన్ను కలువు అని కూడా చెప్పాడు. అయితే అది మనసులో పెట్టుకొని ఈ జోగిని పంజాని అని ఒక ఆమె ఉంది కదా, ట్రాన్స్జెండర్, ఆమె ఆల్రెడీ ఆమె ఒక నినాదంలో ఉంది. ఏం నినాదము? ఆమె ట్రాన్స్జెండర్ గా ఒప్పుకోవాలి, మా దానిలో ఉన్నదాన్ని ఆమె ఇబ్బంది పెడుతుంది, ఆమె ట్రాన్స్జెండర్ గా ఒప్పుకుంటే మళ్ళీ ఇది ఇక్కడ ప్రాబ్లం కదా. సో వాళ్ళ వెర్షన్ వాళ్ళది ఉంది. సో ఇక్కడ అంతా ఏంటంటే ఇప్పుడు అంతా చేసిందంతా శివరుద్ర స్వామి. అది ఓవరాల్ గా. మీకేదన్నా చెప్పాలి అంటే నన్ను అడగండి, నేను చెప్తా. అమ్మ ఫోన్ కలవట్లేదు అసలు. వాళ్ళిద్దరికి గొడవలు ఎందుకు ఉన్నాయండి అసలు? అమ్మా వాళ్ళిద్దరికి ఎందుకు గొడవలు ఉన్నాయి? అఘోరికి గురూజీకి? శివరుద్ర స్వామికి గొడవలు ఏం లేవు యాక్చువల్లీ. ఆయన ఫేమ్ అవుదామని ఆయన ట్రై చేస్తున్నాడు అక్కడ. ఆయన ఫేమ్ అవుదామని చేస్తున్నాడు. ఆయన ఫేమ్ కోసం ఆయన ఆల్రెడీ యూపీలో టెంపుల్ కడుతున్నాడు. ఆయనకి పొలిటికల్ గా చాలా ఉన్నాయి. సో ఇక్కడ నిన్న 3 days బ్యాక్ ఆర్టీవీలో మీకు ఒక ఛాలెంజ్ చేశాడు. చూసారా మీరు? అవునవును చూశాడు. ఇక్కడ ఏమి లేక ఇది అడ్డం పెట్టుకున్నారు. ఇప్పుడు మరి పెళ్లి అయిపోయినట్టేనా? ఇది అఘోరీదను వర్షినిది అర్థం కాలేదు. ఈ పెళ్లి ఆగిపోయినట్టేనండి వర్షినిదను ఇప్పుడు అఘోరీది? మరి మ్యారేజ్ ఆల్రెడీ చేసుకున్నారని చెప్పారు కదా. మళ్ళీ చేసుకుంటాను, ఘనంగా చేసుకుంటాను, వైభవంగా చేసుకుంటాను చెప్పింది. నాకు టచ్ లో లేదండి, నిన్నటి నుంచి నాకు టచ్ లో లేదు. మరి ఇప్పుడు ఎవరండి మాస్క్ కట్టుకుని మాట్లాడుతున్నారు? నేను అఘోరి ఇప్పుడు విషయం ఏంటంటే నాకు కూడా మీకుండే డౌటే నాకు కూడా ఉంది. ఏది ఇప్పుడు విషయం ఏంటనేది నాకు కూడా డౌట్ ఉంది. ఇప్పుడు మీకైతే తెలిసి ఎవరు లేరు, వైఫ్ అనేది ఎవరు లేరు ఆయనకి? ఇప్పుడు నేను ఇన్నాళ్ళ నుంచి మాట్లాడతలేదు. మీకు ఆడియో రికార్డ్ కూడా ఒకసారి వినండి మీరు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మాట్లాడుకున్నట్టుందా, కామన్ గా మాట్లాడినట్టుందా? అదేందో లాస్ట్ లో మీకు రన్నింగ్ అవుతున్న మధ్యలో మళ్ళీ సడన్ గా డిఫరెంట్ వాయిస్ వచ్చింది. అంటే ఏంటి అక్కడ 2 వాయిస్ మిక్సింగ్ చేసినట్లేదు. శివరుద్ర స్వామి ఆ అమ్మాయిని ఎందుకు మాట్లాడినట్లేదు? తాళి ఉందా అమ్మా అంటే వెనకాల ఒక ఆయన ఉంది అని చెప్పి వెనకాల నుంచి డైరెక్షన్ ఎందుకు? ఇక్కడ ట్రాన్స్జెండర్ ఒక ఆమె నుంచి ఉంది, ఆమె కళ్ళజోడు పెట్టుకుని బిల్డప్ ఇవ్వడం ఎందుకు? అంటే అక్కడ ఏదో మేము సాధించామన్న ఫీలింగ్ ఆమెలో కలిగినట్టేగా. అవునా కదా సార్? అంతేగా. మీకు దాన్ని బట్టి మీకు మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూడండి. అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ ట్రాన్స్జెండర్ కూడా నా దగ్గర కూడా శక్తులు ఉన్నాయి అది ఇది అని చెప్పి ఆమె కూడా ఇంటర్వ్యూలు ఇస్తారు. నిమ్మకాయలు కట్ చేయడం, అరటికాయలు కట్ చేయడం, శివలింగాలలో ఏమో చేస్తున్నారు, అరటికాయలు కట్ చేయడం లైవ్ లో చేస్తుంది. బట్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన ఆడియో కానీ వాళ్ళు ఇచ్చిన మీడియా ఇది కానీ మీకు అక్కడ ఎక్కడ జెన్యూన్ ఏరియా తెచ్చింది. ఇప్పుడు నిజంగా ప్రూఫ్ ఉంటే మీ ఇన్ని రోజుల పరిచయం ఆమెకి వైఫ్ ఉన్నట్టు ముందు పెళ్ళైనట్టు ఏం తెలియదా? ఎవరికి? అఘోరికి. ఎవరికి వైఫ్ ఉన్నట్టు? అఘోరికి ఇంతకు ముందు నేను ఆమె వచ్చేసి ఇప్పుడు వైఫ్ అని చెప్పి ఇప్పుడు నేను 20 days బ్యాక్ నుంచి నేను తెలిసింది నాకు అఘోరి
ఓపెన్ చేస్తేనే అకౌంట్ న్యూస్ వస్తుంది. నాకు తెలియదు అంటే ఎంత మంది మాట్లాడుతారు. ఇంకో విషయం ఏంటంటే ఆమె మీకు అగోరి ఎన్నాళ్ళు తెలుసుకోరాగానే శివరత్న గారు మీకు ఏమని చెప్పారు, ఆమె సెక్యూర్ గా ఉంది, ఆమె చెప్పాలని అనుకోవట్లేదు. ఇదంతా ఎలా ఉందంటే ఇక్కడ శివరుద్ర స్వామి 3 days బ్యాక్ ఒక ఛాలెంజ్ చేశారు. ఏం ఛాలెంజ్ చేశాడు, నా దగ్గర ప్రూఫ్ ఉంది, సోమవారం మీ బండారం బయట పెడతా అని చెప్పి లక్ష్మీ బిగ్ టీవీ లైవ్ లో ఉండగా ఒక ఛాలెంజ్ విసిరారు. బిగ్ టీవీ లైవ్ లో లక్ష్మి ఉండగా అమ్మ లైవ్ లో ఉండగా శివరుద్ర స్వామిని తీసుకున్నప్పుడు ఛాలెంజ్ చేసినారు. సో విషయం ఏంటంటే అమ్మ తగ్గింది, అక్కడ అమ్మ తగ్గింది. సో లైవ్ లో నుంచి కట్ అయింది. ఏది శివరుద్ర స్వామి సరే వాళ్ళకు ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో మనకు తెలియదు కదా. సో అక్కడ ఏమైందంటే ఆ రోజు నుంచి ఈ స్వామి హైలైట్ చేసుకుంటున్నారు. అది అక్కడ కాన్సెప్ట్ సార్. ఓకే, ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే అఘోరి గారు ఎక్కడున్నారు ఇప్పుడు తెలియదండి నాకు. నిన్న నుంచి నాకు అసలు టచ్ లో లేదండి. ఓకే ఓకే. మొన్న చివరికి ఎప్పుడు మాట్లాడారు మీతోనే, అంటే నార్మల్ గా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని చెప్పి మాట్లాడింది. ఓకే, లైవ్ ఇచ్చారు కదా మీకు చెప్పాను కదా. అవునవునవును, ఎక్కడున్నారని చెప్పారు రోజు? ఎక్కడున్నారని ఏం చెప్పలేదు. ఓకే ఓకే. లైవ్ ఇచ్చారు కదా మీరు, లైవ్ లో ఉండగానే ఉండగా మీరు కాల్ చేశారు. తర్వాత ఆర్టీవీ లైవ్ లోకి వచ్చింది. మీ దగ్గర నెంబర్ ఉంది కదా? అవునవును, నేను చేయలేదండి, మీకే చేసినాను నేను. అదే సార్ ట్రై చేయండి, కలవట్లేదు, నెంబర్ అయితే కలవట్లేదు. సరే సరే అండి. ఇంత విషయం అయిందంటే వస్తుంది, లైవ్ లోకి వస్తుంది అంటే. సరే సరే అండి. అయితే నేను కంపల్సరీ మీకు ఇప్పిస్తాను సార్.